స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యకి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. రెండు చేతులెత్తి నిండు మనసుతో ప్రేమంటే దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, రెండు చేతులెత్తి మహోన్నతుడు మంచి దేవుడైన ప్రేమాస్వరూపైన యేసయ్యకు మనస్ఫూర్తిగా స్తోత్రం చెబుదామండి. స్తోత్రం స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన యేసు స్వామికి జై. బోలో యేసు మహారాజుకి జై. आने वाले खुदा मसीह की जय. హల్లెలూయా హల్లెలూయా. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయుల నా గాయ కడిగిన దేవా. ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయేనుల నా గాయాలు కడిగిన దేవా. ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. మరి శ్రేష్టమైన సుఖవంతమైన నిద్రను దయచేసి ఈ నూతన దినాన్ని అనుగ్రహించిన మరి యేసయ్యకు ఉదయకాల కృపతో దేవుడు మనల్ని నింపినట్లుగా ఆ ప్రభువుని నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు తలపెట్టే ప్రతి పనిలో దేవుడు మరి జయాన్ని విజయాన్ని మరి మన పక్షమున ఉండి మనకు సక్సెస్ అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. చెప్పాలండి. స్తోత్రం 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 స్తోత్రం. మన దేశాన్ని, ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను, మన రాష్ట్రాలను, మన రాష్ట్ర మంత్రులను, ముఖ్యమంత్రులను, మంత్రులను, నాయకులందరినీ దేవుడు ఆశీర్వదించినట్లుగా ఉదయకాల సమయంలో వారికి సమయోచితమైన జ్ఞానమును, బుద్ధిని మరి అనుగ్రహించి మరి దేవుడు వారికి కాపుదలను అనుగ్రహించినట్లుగా మరి మన రాష్ట్రాలు, మన దేశమంతా కూడా సుభిక్షంగా, సంతోషంగా, సమాధానంగా, నిమ్మలంగా ఉండనట్లుగా ప్రతి ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని దేవుడు అణిచివేసి నా దేశాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు మరి ప్రయాణం చేస్తున్న బిడ్డలను దేవుడు మరి బిడ్డలకు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణం దయచేసి, అలాగే ఉద్యోగాలకు వెళ్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను దేవుడు ఆశీర్వించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలకు శుభము క్షేమము కలుగునట్లుగా దేవుడే వారిని తన దక్షిణ హస్తంతో ఆశీర్వించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అనారోగ్యం ముట్టిన వారిని దేవుడు ముట్టలాగున
బాగు చేయలాగున, అలాగే వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారికి మంచి ఈరోజే ఈ క్షణమే దేవుడు మరి అద్భుతాలు చేసి మంచి జీవిత భాగస్వామ్యం దయచేసి, గర్భఫలాలు లేక మరి ఇబ్బంది పడుతున్న వారు దేవుడు సంతానంతో ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెప్పాలండి. స్తోత్రం 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 స్తోత్రం. సేవకులను బట్టి, దైవజనులను బట్టి, కుటుంబాలను బట్టి, పరిచర్యలను బట్టి, సంఘాలను బట్టి మరి సేవకులు కూడా ప్రభు కాపుదలుగా ఉండి మరి సేవకుల మీద ఎలాంటి దాడులు జరగకుండా సేవకులందరినీ దేవుడు కాచి కాపాడి సేవకులను గొప్పగా ఆశీర్వదించినట్లుగా ఈ నెలలో జరుగుతున్న ప్రతి సువార్త కూటాలను, సేవకుల కూటాలను, ప్రతి ప్రార్థనను మరి దేవుడు జయప్రదంగా జరిగించినట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం చెప్తాలండి. స్తోత్రం 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 స్తోత్రం. మరి యేసయ్య కృపా పరిచర్యలు, ఈ పరిచర్యను బట్టి మరి ఇక్కడ జరుగుతున్న ఈ సేవను బట్టి ఇతర ప్రాంతాల్లో కూడా దేవుడు పరిచర్యను అనుగ్రహించి సంఘాలు కట్టబడినట్లుగా, అలాగే దేవుడు మనల్ని ఆశ్రయించినట్లుగా, మరి ఇక్కడ సేవకులు కూడా లేపబడినట్లుగా నిండు మనసుతో మా కొరకు, మా కుటుంబం కొరకు, సహకరిస్తున్న బిడ్డల కొరకు నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. యేసయ్యకు స్తోత్రం 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 స్తోత్రం. త్రియేక దేవుడైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి పుణ్యనామంలో మీ అందరి వందనాలు తెలియజేస్తూ, ప్రియులారా, మరి ఉదయకాల సమయంలో ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్ కంతా ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథములో నుండి, బైబిల్లో నుండి వాక్యం చదువుకుందామండి. యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త మరి 6వ అధ్యాయము 37వ వచనం నేను చదువుతానండి. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటకి త్రోసివేయను. హల్లెలూయా. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను. దేవుడిచ్చిన యొక్క వాక్యాన్ని బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ప్రియమైన దేవులారా, 1998లో నేను ప్రభు యొద్దకు వచ్చా. నేను 1998లో లక్ష్మాపూర్ అనే గ్రామంలో, తెలంగాణలో, ఇప్పుడు ప్రస్తుతానికి అది కామారెడ్డి జిల్లా కిందకి వెళ్ళిపోయిందండి. ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా కిందన ఉండేది. ఇప్పుడు ఆ ఊరు మరి కామారెడ్డికి వచ్చేసింది, ఆ ఎల్లారెడ్డి ఆ ప్రాంతాల్లో. 1998లో మరి ఆ ప్రాంతం కూడా ఒకప్పుడు నేను మరి లోకానుసారంగా లోకిగా నేను ఉన్నప్పుడు చాలాసార్లు ఆర్టీసీలో వెళ్ళేప్పుడల్లా మరి ఎడమవైపు, కుడివైపు ఉంది మందిరము, రక్షణ కొండ అనే మందిరం పైన. మరి ఆ భయంకరమైన పాపంలో మరి ఆ బంధకాల్లో నేను బంధింపబడిన ఆ రోజుల్లో ఒకసారి ఆ మందిరాన్ని దర్శించాలని అనుకున్నాను, చర్చిని. దేవుడు అంటే ప్రాణము, యేసయ్య అంటే. ఓ రోజు అలాగే వెళ్తే మరి అక్కడ సేవకులు ఉన్నారు. అదే నా జీవితంలో నా మారు మనసుకి, రక్షణకి మలుపు అన్నమాట, టర్నింగ్ పాయింట్ అక్కడ. మరి యూటర్న్ అక్కడికి పోయాను. నా యొద్దకు వచ్చు వారిని, ఏంటండి ప్రభు ఏమంటున్నాడు? నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము. దేవుడు ఒకవేళ అక్కడే ఆ సేవకుడే నన్ను త్రోసివేసి ఉండుంటే నా జీవితం ఎప్పుడో మరి మంటిలో కలిసిపోయేవాడిని, దుమ్ముకు ధూళిగా, మంటికి మన్నుగా మారిపోయేవాడిని. ప్రేమ దేవులారా, యేసయ్య యొద్దకు వచ్చు వారిని ఆయన తోసివేసే దేవుడు కాదు. మన దేవుడు తోసివేసే అన్యాయస్తుడు దేవుడు కాదండి, మూర్ఖుడు కాదు మన దేవుడు. మూర్ఖుడు కాదు. మన దేవుడు జాలి, దయ, కరుణ లేనివాడు కాదు. నీ కర్మరా అనే దేవుడు కాదు.
నిజమే, తెలుసో తెలియకో మరి సాతాను లోకంలో దుష్టుడు ఉన్నాడు కదండి, మరి వాడికి కూడా బలం ఉంది కాబట్టి వాడు కట్టేశాడు. మరి నా ప్రభు ఎదుకు నేను వెళ్తే నా ప్రభు నన్ను త్రోసివేయలేదు. ప్రియమిలారా, దేవుని యొద్దకు వచ్చు వారిని దేవుడు బయటకు దూసివేసే దేవుడు కాదు. అక్కడే పరిష్కారం చూపే దేవుడు. అక్కడే పరిష్కరిస్తాడు. నీ కట్లలో ఉన్నావో, బంధకాల్లో ఉన్నావో పరిష్కరించి నీకు స్వతంత్రత, పూర్ణ సంతోషం, పూర్ణ సమాధానం ఇచ్చే దేవుడు నా దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా దేవుడు కఠినుడు కాదు, ఆయన ప్రేమామయుడు. ఆయన నిన్ను బయటకు తోసివేసే దేవుడు కాదు. ఆయన వద్దకు రా. మీదే ఆలస్యం రాకపోవడమే. రండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు కదా, అందరు రావచ్చు. ఈ వాక్యం ఏంటంటే, ఒకవేళ మీలో క్రైస్తవేతరులు ఉండొచ్చు, నామకర్త క్రైస్తవులు ఉండొచ్చు, క్రైస్తవులు కాని వారు వాక్యం వింటుంటూ ఉండవచ్చు. యేసయ్య యొద్దకు రండి, మందిరానికి రండి. అయ్యా మరి అది చర్చి క్రైస్తవులకే అని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నా మందిరం సమస్త అన్ని జనులకు ప్రార్థనా మందిరం అని ప్రభు అంటున్నాడు. మీరు అందరు రావచ్చు. వచ్చిన వారిని బయటకు తోసివేసే దేవుడు కాదు. మేమే పాటి వారం వచ్చిన వారిని ఎందుకు వచ్చావని అనటానికి మేము ఆయన చేతుల్లో జస్ట్ పనిముట్లం అంతే, పనివారమే. కాబట్టి ఆయన వద్దకు రండి, మీ సమస్యలకు పరిష్కారం ఆయన ఇస్తాడు, జవాబిస్తాడు. బయటకు తోసివేసే దేవుడు అన్యాయస్తుడు కాదు నా ప్రభు. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను దీవించి ఆశీర్వించునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నాయన నీ యొద్దకు వచ్చి వారిని తోసివేసే దేవుడు కాదయ్యా ప్రభువా. నీ వాగ్దానం బట్టి, వాక్కును బట్టి నేను స్తుతిస్తూ, నీ యొద్దకు అనేకులు రావాలి, అనేకులు దీవపడి, అనేకులు వారి సమస్యలకు, ప్రశ్నలకు, వారి బాధలకు పరిష్కారం పొందుకొని అయా మీరు జాలిగల దేవుడు అని తెలుసుకుందురుగాక. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.